ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం నుంచి 16వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నాచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా తినేవానికి లేదా అతి తక్కువ తినేవానికి, అతిగా నిద్రపోయేవానికి లేదా తగినంత నిద్ర లేనివానికి యోగిగా అయ్యే అవకాశము లేదు. అంటే స్వామివారు ఏం చెప్తున్నారంటే, ఒక యోగ సాధనలో లేదా ఒక ధ్యాన సాధనలో ముందుకు వెళ్దాము, ఆ ధ్యాన సాధనలో భగవత్ తత్వాన్ని తెలుసుకుందాము అనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అంటే జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే అతిగా తినేయడం, అతిగా మాట్లాడడం, ప్రతిదీ అతిగా చేయడం, అలాగే అస్సలు తిండి తినకుండా ఉండడం. అంటే కొంతమంది ఏంటంటే నేను ధ్యానం చేస్తున్నాను అలాగని చెప్పి రకరకాలైనటువంటి ఉపవాసాల పేరుతో, లేకపోతే ఇంకోటి అంటే తిండి లేకుండా, అంటే అతిగా తినేవాడు కానీ అసలు తిండి తినకుండా ఉండేవాడు కానీ, అలాగా అతిగా నిద్రపోయేవాడు కానీ, అలాగే అస్సలు నిద్ర లేకుండా ఉండేవాడు కానీ యోగిగా యోగ సాధనలో ముందుకెళ్ళడానికి అర్హుడు కాడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మధ్యస్థంగా అన్నమాట, నీ శరీరానికి తగినంత ఆహారం తీసుకోవాలి, నీ కంటికి సరిపడినంత నిద్రపోవాలి. అంటే మధ్యస్థంగా అన్నమాట. సరేనండి, రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.